తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారికైతే శుభవార్త. ఈ లిస్టులో పేరుంటే ఈ కేవైసీ లేకున్నా మీకైతే సన్నబియ్యం అయితే వస్తాయి. అసలు మీకు ఈ కేవైసీ ఉందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి, అసలు మీకు ఈ రేషన్ బియ్యము సన్న బియ్యము వస్తాయా రావా, మీరే మీ మొబైల్లో ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్లో ఎఫ్ఎస్సి సర్చ్ అని మీరైతే టైప్ అయితే చేయండి. ఇక్కడ చూడండి ఎఫ్ఎస్సి సర్చ్ ఈపీడిఎస్ తెలంగాణ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్ అని కనిపిస్తుంది కదా, ఈ హోమ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ టు లాగిన్ అగైన్ అని కనిపిస్తుంది కదా, మళ్ళీ దీని మీద అయితే మీరైతే ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ తెలంగాణ రైజింగ్ ఉంది కదా, దీన్ని అయితే క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ రిపోర్ట్స్ కనిపిస్తుంది కదా, ఈ రిపోర్ట్స్ మీద మీరైతే క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరే మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కీ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మంత్ అడుగుతుంది. మీరు ఈ జనవరి నెల కోసం అయితే చెక్ చేస్తున్నాము, లేదంటే మీకు ఏ నెలకు సంబంధించి చూడాలనుకుంటే ఆ నెలనైతే సెలెక్ట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ హియర్ అడుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 26 అయితే క్లిక్ చేయండి. తర్వాత డిస్టిక్ అడుగుతుంది. మీ డిస్టిక్ ఏదైతే అది మీ డిస్టిక్ మీద అయితే సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ మండల్ అడుగుతుంది. మీ మండల్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ మండల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఎఫ్ఈఎస్ షాప్ నంబర్, ఎఫ్ఎస్సి షాప్ నంబర్ అడుగుతుంది. మీ షాప్ నంబర్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కాబట్టి మీ షాప్ నెంబర్ అయితే సెలెక్ట్ చేయండి. లేదంటే మీ రేషన్ కార్డు మీద షాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ మాన్యువల్గా టైప్ చేసినా సరిపోతుంది. తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లిస్టులో మీ పేరు ఉందా మీ పేరు లేదా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఈ లిస్టులో పేరు ఉన్న వాళ్ళకి ఈ కేవైసీ ఉన్నా ఈ కేవైసీ లేకున్నా ఈ నెల సన్న బియ్యం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మీకు ప్రతి ఒక్కరు కూడా కంట్రోల్ ఎఫ్ సర్చ్లో మీ పేరు టైప్ చేసినా వస్తుంది, లేదంటే మీ రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసినా కూడా దీంట్లో అయితే మీ పేరు రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ కేవైసీ కాలేదా అయ్యిందా తెలియాలనంటే మీ రేషన్ డీలర్ ఉంటారు కదా, మీ రేషన్ డీలర్ దగ్గరికి అయితే వెళ్ళి మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే చెప్పండి. వాళ్ళు వాళ్ళ ఎంపాస్ మిషన్ ద్వారా చెక్ చేస్తారు. మీకు ఈ కేవైసీ ఉంది లేనిది కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే ఈ కేవైసీ కనుక చేసుకున్నట్లయితే ఇంకా ఈ కేవైసీకి టైం అయితే ఉంది. ఆ లోపు ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అయితే చేపించుకోండి. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దు. ప్రభుత్వ పథకాలు ఆన్లైన్కు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.